అన్న మీ పేరన్నా? నా పేరు రామనాయుడు, పానెం కాన్స్టిట్యున్సీ, కల్లూరు మండలం, రేవుడూరు గ్రామం. గౌరి చరితారెడ్డి గారు మీ ఎమ్మెల్యే ఏంటి ఎలా అనిపిస్తుంది? చరితారెడ్డి గారు బాగా చేస్తున్నారా? ఇంతకుముందు కాటసాని రాంభూపాల్ రెడ్డి బాగా చేశారా? ఇప్పుడున్న చరితమ్మ గారే బాగా చేస్తుంది. ఇంతకుముందు ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి కబ్జాలు మా చెప్పనీక లేవు. ఇంకా ఎవరిని స్థలం కనపడితే వాళ్ళని సబ్జెక్టులో కబ్జా చేయడం. నా పేరు రామనాయుడు అయితే నా తండ్రి పేరు లింగమూర్తి ఉంటుంది. లింగమూర్తి కాకుండా పాతింటి అని పడింది అనుకో, కొంచెం మిస్టేక్ జరిగినా కబ్జా చేయడం, కొండల్ని గుట్టల్ని ఇసుకని ఇంకా విపరీతమైన కబ్జా. ఎక్కడ జరిగిన కబ్జా మా పానెంలో జరిగింది. మేము లొకేషన్ పాదయాత్ర అప్పుడు కూడా చెప్పినాము. ఆ పాదయాత్రలో వచ్చినప్పుడు లోకేష్ అన్న హామీ ఇచ్చినాడు, మా చంద్రబాబు సార్ కూడా హామీ ఇచ్చినాడు. అలాగే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు కలిసి ఫోకస్ చేసి ఆ కబ్జాల భేటీ తీస్తున్నాం. ఎస్పెషల్లీ మాకు ఎక్స్పోర్ట్ భూములు అన్ని కబ్జా జరిగినాయి. ఇలాంటి కబ్జాల మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే, అలాగే మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు కలిసి మా పానెంలో పట్టిన పీడని ప్రజలైతే విడిపించినారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రజల సొమ్ము తిన్న మాజీ ఎమ్మెల్యే ఆస్తులు మొత్తము జప్తు చేసి ప్రజలకు అప్పచెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఇప్పుడుండే నివాసం, స్టిల్ ఉండే మాజీ ఎమ్మెల్యే నివాసము ఒక గవర్నమెంట్ స్కూలు, పేదవాళ్ళకు సంబంధించినది స్కూల్ ఆస్తి కూడా కబ్జా చేసి కంపౌండ్ కట్టుకొని ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అది కూడా మనం ఈ మహానాడు ద్వారా నేను కోరేది ఒకటి ఏంటంటే, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు వీళ్ళల్లా కలిసి మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్చకలను భేటీ తీసి పేదవాళ్ళని కాపాడవలసిందిగా కోరుచున్నాం. బైరెడ్డి శబరి గారికి కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది కదా. ఇప్పుడు వాస్తవంగా రాజకీయంగా తెలుగుదేశం వారసులు ఎవరంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, బైరెడ్డి శబరమ్మ. మిగతా వాళ్ళు నన్నాఫ్. అది మనకు కావాల్సింది మన పార్టీని ఎన్నికేసుకొచ్చే వాళ్ళు, మన పార్టీని గెలిపించే వాళ్ళు. కానీ పదవుల కోసం అటు సైడ్ పోయే వాళ్ళని గురించి మనం ఆలోచించాము. ఆ సిద్ధార్థ రెడ్డి నాకంటే జూనియరు, కానీ నా పార్టీ అవకాశం ఇస్తే సిద్ధార్థ రెడ్డి మీద నేనే గెలుస్తా. ఆయనకి ఒక రెడ్డి అని పేరుంది, బైరెడ్డి అని పేరు ఉండొచ్చు. కానీ ప్రజల దగ్గర ఏముందండి? ప్రజల కోసం కష్టపడేవాడు కావాలి, ప్రజల్లో తిరిగేవాడు కావాలి. వచ్చి నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు అంటే కాదు కదా. అది సామాన్య కార్యకర్త నుంచి బూత్ ఇన్ఛార్జి, గ్రామ పార్టీ, ఐటీడీపీ అన్ని విధాలుగా. నందికొట్కూరు కావచ్చు, పాణ్యం కావచ్చు, ఆ రెండు నియోజకవర్గాల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మంచి పట్టు ఉంది. ఏ ఎమ్మెల్యే ఎవరు గెలవాలన్నా ఓడాలన్నా ఆయనకి చాలా పట్టు ఉందని చెప్తుంటారు. వాస్తవం కాదా? అది అవాస్తవం అండి. ఎందుకంటే ఒక లాస్ట్ టైం ఉండే మాజీ ఎమ్మెల్యే ఒక ఐఏఎస్ క్యాడరు, అలాంటి ఆయన పక్కన పెట్టి నేను పెత్తనం పెట్టేస్తుంది. ఎస్సీ రాజ్యాంగం ప్రకారం ఎస్సీకి ప్రతి కాన్స్టిట్యూషన్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రజలు వాళ్ళు గెలిపించుకున్నప్పుడు వాళ్ళు ముందుకు సాగించుకోవాలి. కానీ గెలిపించింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటున్నారు కాదు, అట్లేం కాదు. ఎవరిని చూసి పైన మెయిన్ క్యాండిడేట్లను చూసి చేస్తారు. కానీ నాను అనుకుంటే నేను కాదు కదా. అంటే స్వయంగా ఎమ్మెల్యే చెప్పాడు కదా, ఆర్డరే చెప్పారు కదా, అవునన్నా కాదన్నా నేను గెలవడానికి 25 సంవత్సరాల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డే కారణమని. అదేం కాదండి, ఆయన వ్యక్తిగత విషయం అది. కానీ వాస్తవంగా లాస్ట్ టైం జరిగింది అది గాలిలో జరిగింది. కానీ ఇప్పుడు ఈసారి అదే అంత తోపోతోరం అయితే ఈసారి గెలవాలి కదా. అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళా నందికొట్కూరులో కావచ్చు, పాంజంలో కావచ్చు వైసీపీ జెండా తిరిగి ఎగరేస్తామనేది రాంభూపాల్ రెడ్డి చెప్తున్నాడు, అట్లనే సిద్ధార్థ రెడ్డి చెప్తున్నాడు. ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటంటే, రాంభూపాల్ రెడ్డి రాజకీయ జీవితం అయిపోయింది. మా చరితమ్మ 2004 ఎమ్మెల్యే అయింది, 2014 ఎమ్మెల్యే అయింది, 2024 ఎమ్మెల్యే అయింది. మా చరితమ్మ కింద ఎవరైతే ఓడిపోయినారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేదు. వాళ్ళ చరిత్ర గెలిచినట్టు కూడా లేదు, గెలవరు కూడా. ఎక్కడ నందికొట్కూరు అయినా, పాండ్యమైనా, 2029 అయినా మన ప్రభుత్వం వచ్చేది, ఎన్డీఏ ప్రభుత్వము. అత్యధిక సీట్లు వస్తాయి, ప్రజలకు గెలిపిస్తారు, మంచి మెజారిటీ ఇచ్చి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ని సర్వాంధ్రప్రదేశ్ గారు విజన్ 2047 దాకా తీసుకెళ్ళి మనం ప్రజలకు మంచి ఫ్యూచర్ జనరేషన్ ఇస్తున్నాం. ఈ జనరేషన్ కాదు, పెద్దల వయసు అయిపోయింది. మా జనరేషన్కి, మా పిల్లల జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ ఇస్తున్నాం. మా యువ నాయకుడు లోకేష్ కూడా మంచిగా కార్యకర్తలు ప్రోత్సహిస్తున్నాడు. ఎవరి కష్టం వచ్చినా ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టినా డెఫినెట్లీగా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి మా ప్రభుత్వం అయితే, ఎన్డీఏ ప్రభుత్వం మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని చెప్తున్నారు లోకేష్ గారికి. ఇస్తే చేయగలుగుతారా? పార్టీని బాధ్యతగా నడపగలుగుతారా? ఇప్పుడు 2009 నుంచి 2009, 2014 చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎమ్మెల్యే తర్వాత సీఎం అయినాడో ఆ రోజు కూడా లోకేష్ అన్న పనితనం అనేది వెనక నుండి నడిపించినాడు. ఈరోజు చూస్తున్నారు, ఆయనని వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళకు కూడా ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎవరు చేయని వ్యక్తి ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన నిరూపించుకున్నాడు. ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడితే ఏం తక్కువ మా లోకేష్ అన్నకి. నిన్నటికి మన నరేంద్ర మోడీ పిలిచినాడు. ఎందుకు పిలిచినాడా? లేటెస్ట్ లీడర్ కాబోతున్నాడు
లోకేష్ అన్న లేస్ లీడర్ కాబోతున్నాడు కాబట్టి లోకేష్ అన్న పిలుచుకొని మనం మంచిగా పరిచయాలు పెట్టుకొని మందికి ముందుకు సాగాలని చెప్పి పిలిచినాడు. ఏ రోజన్నా మా లోకేష్ అన్న కానీ పవన్ అన్న కానీ చంద్రన్న కానీ ఇంక్లూడింగ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అయినా కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. ఇంతకుముందు మాజీ సీఎం మొక్కుతున్నాడు, కాలు మొక్కుతున్నాడు. నీకు ప్రజలు మ్యాండర్ ఇచ్చింది మొక్కనీకనా? కష్టపడి నువ్వేమని చెప్పావయ్యా, నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తెస్తా, పోలవరం తీసుకొస్తాను. ఏం తెచ్చినాడు? మేము వచ్చి మళ్ళీ ఆయన చేసిన అవినీతి అన్ని పక్కన పెట్టి రేపు ప్రజలకు మేము 2027 కల్లా పోలవరం ఇవ్వాలి, రాజధాని కట్టాలని చెప్పి కడుతున్నాం. అది గతంలో ఈ పార్టీ ఉండదని చెప్పారు కదా, పేరు నాని, కొడాలి నాని, రోజా వీళ్ళంతా మాట్లాడారు కదా, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందే, తెలుగుదేశం సర్దేసుకోవడమే, అస్సాం వెళ్ళిపోవడం అన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ప్రజలకు తెలిసిందంటే ఇచ్చింది ఎవరు? గౌరవం వాళ్ళకి మా పార్టీ ఇచ్చింది. తలిపాలు తాగి రొమ్ము గుద్దుతామంటే అట్లా ప్రజల్లో కానుమరుగైపోయి ఎవరైనా ఉన్నారంటే ఈ 3 వ్యక్తులు. నేను వ్యక్తిగతంగా కానీ వాళ్ళ పేర్లు కానీ చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు ప్రజలకు పనికిరారు, వాళ్ళ పేర్లు పలకరానికి కూడా పనికిరారు. ఎందుకంటే ఈరోజు ఈ స్థానంలో ఉన్నారంటే కేవలం మా చంద్రబాబు నాయుడు సార్ అయితే అందరూ ఇచ్చిన అవకాశం ఈరోజు సద్వినియోగం చేసుకోకుండా ప్రజలకి వెళ్ళి నక్కోకుండా ఒక దోపిడి దొంగకి అవకాశం కల్పించి దోపిడి దొంగ సైడ్ పోయి ఈరోజు మాట్లాడితే ఎట్లయితుందా? అస్సలు ఇంపాసిబుల్. వచ్చేది మనమే, జరిగేది మనమే. ఇట్లాంటి మహానాడు చాలా మంది జరుపుకుంటాము. అది తమ్మినేని నాగేశ్వరరావు. ఎక్కడి నుండి వచ్చారండి? పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరి జిల్లా నుండి రాయలసీమ వచ్చేసారు. ఎందుకు అంత ఇష్టం టీడీపీ పార్టీ అన్నా మహానాడు అన్నా? మహానాడు అంటేనే ఎన్టీ రామారావు గారు బతుకున్నట్టుగా భావించి అందరూ వస్తారు. ఏంటంటే 83 నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరి గుండెల్లోనూ ఆయన బతికే ఉన్నాడు. సమాజానికి కనపడకపోవచ్చు, ఆయన ఆశయాలు ఆయన ఆదర్శాలు అన్నీ కూడా బతికే ఉన్నాయి. ఆ బతికున్నందు మూలనే ఈ రోజున ఇంత ఆదరణ, ఇంత జనం ఇక్కడికి రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్ల ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? లేకపోతే ఓన్లీ ఆ నందమూరి కుటుంబం వాళ్ళు ముఖ్యమంత్రి అవడం, తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వాళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారా ఈ పార్టీని, లేకపోతే ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? ప్రజలకి అన్ని రకాలుగాను మంచి జరగడం కోసమే పేదలకి గూడు, తిండి, గుడ్డ ఇవన్నీ కార్యక్రమాలు, ఇల్లు అనే భావన పెట్టి ఆయన వచ్చిన తర్వాతే కదా బీసీలు రోడ్డు ఎక్కడం, అట్టడుగు వర్గాలందరూ కూడా రాజకీయ అనుభవాన్ని తీసుకోవటం, రాజకీయ పదవులు చేయటం, అన్ని రిజర్వేషన్లు రావడం కూడా ఆయన వచ్చిన తర్వాత మహిళలకి ఆస్తిలో హక్కు ఇవన్నీ కూడా రామారావు గారి వల్ల వచ్చినాయి. కనుక ప్రతి సామాన్యుడు కూడా రాజకీయాన్ని నేర్చుకోగలిగాడు ఎన్టీ రామారావు గారి వల్ల. ఆ అభిమానంతో ఈ రోజున ఎంత దూరమైనా. ఎంత దూరం అండి మీది? అది వెస్ట్ గోదావరి. అంటే మరి మీకు ఎన్ని గంటల సమయం పట్టింది మీరు రావడానికి? మేము ముందు రోజు 10 గంటలకు బయలుదేరి వస్తే మర్నాడు తెల్లారి 6ంటికి ఇక్కడికి రాగలిగాం. మరి ఏర్పాట్లు, మీరు అంత దూరం నుండి వచ్చారు కదా, ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయా? బాగున్నాయండి. మొత్తం 3 రోజులు, గత 2 రోజులు కూడా బాగున్నాయి. ఈ రోజు కూడా అలాగే. ఈ రోజు ఇంకా ఎక్కువ జనం వచ్చారు. జనం ఎక్కువ వచ్చిన మూలంగా బాగున్నారు. ఇవాళ బాగా ఎక్కువ వచ్చారు. ఓకే, ఎలా ఉంది మరి ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? చంద్రబాబు నాయుడు పరిపాలన కార్యకర్తలను అనుసంధానం చేసుకుంటూ, వ్యతిరేకతను తొలగించుకుంటూ, ఒక్కొక్క అంశం కూడా గత 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసాన్ని ఇంకొక 5 సంవత్సరాలకు కానీ సరిచేయలేమన్నటువంటి పరిస్థితి నుంచి 8 నెలల్లోనే గాడిని ఎక్కిచ్చినాడని చెప్పి ప్రతి కార్యకర్త సంతోషిస్తున్నారు. ప్రతి కార్యకర్త సంతోషంగా ఉన్నారు. 8 నెలలు మార్పు వచ్చిందా మీ గోదావరి జిల్లాలో? ముఖ్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 ఏళ్ళకి 11 నెలలు ఏమైనా తేడా? ఈ 11 నెలల్లోనూ రోడ్లన్నీ కూడా గుంతలు లేకుండా చేయగలిగారు. నిధులు లేకపోయినప్పటికీ గుంతలన్నీ పూడ్చగలిగారు. అలాగే కాలువలన్నీ తవ్వుకోవడానికి ఎక్కడికక్కడ నీటి సంఘాలను ఏర్పాటు చేయగలిగారు. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చంద్రబాబు పాలన అట్లా ఫ్లాప్ అయిపోయింది, అసలు ఏం బాగోలేదు, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బాగుండేది అంటున్నారు. అతని పాలన మాట అన్నీ కూడా విధ్వంసం మాటలే, అడ్డగోలు మాటలే. అందుకనే ఆయన ఉద్దేశంతో అలా అంటున్నాడు. అంతేగాని ప్రజలందరూ కూడా 100% గౌరవిస్తున్నారు. పార్టీకి ఇంకా మరింత భవిష్యత్తు ఉందని చెప్పి రుజువు అవుతుంది. మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా చంద్రబాబు యొక్క నైపుణ్యత, తెలివితేటలు అన్నీ కూడా విజనున్న నాయకుడు అనే భావనతోటి ఇవాళ అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడు అంటున్నారు మీరు. మరి చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా? పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, పూర్తి చేస్తాడంటారా? కంపల్సరీగా చేస్తాడు. పోలవరం ఆయన గతంలో కేంద్రం 2-3 నెలలు బెండింగ్ లేకపోతే అన్ని రకాలుగాను కూడా మనకి అయిపోయేది. కొంచెం లేట్ అయింది. ఆ లేట్ని ఇప్పుడు ఈ 5 సంవత్సరాల విధ్వంసంలో వెనక్కి వెళ్ళాం. మళ్ళీ కాపడం పోయినా
ఇది మా పోలవరం డ్యామేజ్ అయినా అన్నీ కూడా సరి చేసుకుని మళ్ళీ మొట్టమొదటి స్థితికి తీసుకొచ్చి 2027 కల్లా మీకు పూర్తి చేసేస్తారు. గోదావరి జిల్లాలో ఒక సీటు కూడా వైసీపీ గెలవలేకపోవడం గల కారణం ఏంటంటారు? కొన్ని సీట్లైనా రావాలి కదా, పార్టీ ఓటంపాలైనా. అతను విధ్వంసం ముఖ్యమంత్రి కనుక అతనికి ఏ సీటు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఆ 11 కూడా రాకూడదని ప్రజల కోరిక. అది ఈ కొందరు మందుబాబులు వేసినటువంటి ఓట్ల వల్ల నెగ్గాడు అతను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.